ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కామేశ్వరి గారు. నమస్తే నవీన గారు. మరి ఈరోజు మాకు ఒక రియల్ స్టోరీ చెప్పండి, నిజంగా జరిగిన కథ. దత్తాత్రేయులు అని ఆయన కథ. ఆయన ఒక గొప్ప పండితుడు, కానీ ఆయన చిన్నతనంలో జరిగిన విషయమే ఈరోజు మన కథ. కడప జిల్లాలో వేంపల్లె గ్రామం అని ఉంది. ఆ గ్రామంలో ఒక ఇద్దరు దంపతులు ఉండేవారు, బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వాళ్లకు ఒకే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి పేరు దత్తాత్రేయులు. అతని కథనే ఇది. వాళ్ళు చాలా మంచి పండితుడు ఆయన. ఈ అబ్బాయికి 10 ఏళ్ళు వయసు ఉంటుంది. స్కూల్కి వెళ్తాడు, కానీ సరిగ్గా చదువుకోడు. ఆటల మీద ఎక్కువ, చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ. స్కూల్కి వెళ్తాడు, కానీ స్కూల్లోకి వెళ్ళడు, చదువుకోడు, ఎప్పుడు బయట ఆడుకుంటూ తిరగడం ఇలాంటివి ఎక్కువ ఉంటుంది. ఒకరోజు ఆ స్కూల్ మాస్టరు ఆయన ఇంటికి వచ్చి వీళ్ళకి కంప్లైంట్ చేస్తాడు. మీరు చూస్తేనేమో పెద్ద పండితులు, బాగా గొప్ప ఇంటి వాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు, మీ అబ్బాయి చూస్తేనేమో ఏమీ చదువుకోవట్లేదు అని ఆయన మీ దృష్టికి తీసుకురావాలి కాబట్టి నేను చెప్తున్నాను అని చెప్పి కంప్లైంట్ చేసి వెళ్ళిపోతాడు ఆ మాస్టర్. ఈ అబ్బాయి ఇంటికి రాగానే ఆయనకు చాలా బాధేస్తుంది. రేపు 10 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా నీకు శ్రద్ధ లేదు చదువు మీద అని ఆయన చాలా బాధపడి ఎంత చెప్తున్నా ఎంత అరుస్తున్నా వినిపించుకోడు అనమాట. అంటే ప్లేఫుల్ పిల్లల మెంటాలిటీ, సీరియస్గా తీసుకోడు ఆయన అరుస్తుంటే. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చేసి ఒక 4 దెబ్బలు తగిలిస్తాడు. ఎప్పుడు కొట్టిండాడు ఆయన కొడుకును. ఫస్ట్ టైం అలా కొట్టేసరికి ఈ పిల్లవాడు ఏడ్చుకుంటూ ఇంట్లోంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయి అలాగే ఏడుస్తూ ఏడుస్తూ బయటికి పోయి, గ్రామాలు ఎంత ఉంటాయండి, చిన్న చిన్నవి కదా, కాస్త ఒక 10 అడుగులు ముందుకు పరిగెడితే కూడా రోడ్డు వచ్చేస్తుంది. అలా ఏడ్చుకుంటూ ఆ రోడ్డు ఉన్న దగ్గర వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ నిద్రపోతాడు. అలాగే ఇంతలో ఆ రోడ్డు మీద కొద్దిమంది గుంపుగా వెళ్తూ ఉంటారు, ప్రయాణికులు, యాత్రికులు అనమాట. వెళ్తూ అక్కడ ఆ చెట్ల కింద ఆగి వాళ్ళు కూడా తిందామని వాళ్ళ మూటలన్నీ విప్పుకొని తింటుంటారు. ఈ అబ్బాయిని చూస్తారు, చిన్నవాడిని. వాడిని లేపి, బాబు లే, ఏంటి ఒక్కడి ఉన్నావు, దా మాతో పాటు తిను అని వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ను ఆ అబ్బాయి కూడా కొంత పెట్టి మళ్ళీ ప్రయాణం అవుతారు. ఇతనికి ఏంటి, నాన్న కొట్టాడు కదా, 2 విషయాలు. నాన్న కొట్టాడని కోపము, బాధ. ఎప్పుడు కొట్టని నాన్న నన్ను కొట్టాడే అని. తర్వాత లేదు, నేను కూడా ఒక గొప్పవాడిని అయ్యి బాగా చదువుకొని మా నాన్న దగ్గర ప్రూవ్ చేసుకోవాలి అని ఒక భావన. ఈ 2 భావనలతో వాళ్ళు అడుగుతారు, నువ్వెవరు, ఎక్కడ అబ్బాయివి ఏంటంటే ఏం చెప్పడు వాళ్ళకి. సరే ఎవరు లేరా, దా మాతో పాటు రా అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే కాశీనగరానికి వెళ్తారు వాళ్ళు. వాళ్ళతో పాటు మొత్తం కాశీనగరం చేరుకుంటాడు. కాశీనగరంకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, బాబు ఇక్కడి నుంచి మేము ఇంకా చాలా ప్రాంతాలకు వెళ్ళాలి, మేము ఉంటామని చెప్పి ఆ అబ్బాయిని కాశీలో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడేమో ఇంటికి రావాలని. ఇప్పుడంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అడ్రస్ కూడా తెలియదు, ఇంటికి రావడానికి ఎలా రావాలో తెలియదు, ఏం చెప్పే పరిస్థితి కాదు అని, ఎలా నా పరిస్థితి అని ఎలాగో అలా అక్కడ గురువులను చేరుకుంటాడు అతను. అంటే టీచర్స్. కాశీ పట్టణమే చాలా ఫేమస్ కదా, కాశీ పండితులు అంటే ఒకప్పుడు చాలా గొప్ప పండితులు అంటే మనం కాశీ పండితులు అనే మార్క్ చెప్పేవాళ్ళం అనమాట. అక్కడ కొంతమంది పండితులు ఉంటే వాళ్ళ దగ్గర చేరుకుంటాడు. చేరుకొని అప్పటికే ఈయనకు ఉపనయనం అయి ఉంటుంది. ఈ దత్తాత్రేయులకు 8వ ఏటనే ఉపనయనం అయి ఉంటుంది. అంటే అప్పట్లో ఉపనయనం అయిన తర్వాతే విద్యాభ్యాసానికి అర్హుడు అనమాట బాలుడు. అందుకు ఉపనయనం అయింది కాబట్టి వాళ్ళు కూడా వెంటనే స్వీకరిస్తారు ఆ అబ్బాయిని. వాళ్ళ దగ్గరే విద్యా బుద్ధులు నేర్చుకుంటూ ఇంకా అక్కడ ఉండిపోతాడు. తర్వాత ఇక్కడ తండ్రి ఏమో కొడుకు తిరిగి రాలేదని, అరే ఒక్కగానొక్క కొడుకు, అనవసరంగా నేను చేసుకున్నానే అని పిల్లవాడు వెనక్కు తిరిగి రాలేదని ఆయన బాధతో మంచం బట్టి చనిపోతాడు తండ్రి. తర్వాత ఈవిడ తల్లి ఒక్కతే ఉండిపోతుంది. అటు కొడుకు రాడు, కొడుకు లేడు, భర్త లేడు, ఆమెకి ఏం చేయాలో తోచదు. సంపాదన ఏముంటుంది ఆ కాలంలో ఆడవాళ్ళకి. తర్వాత వీళ్ళు దాయాదులు ఉంటారు వీళ్ళకి. ఈ దాయాదులంతా వీళ్ళ ఆస్తి అంతా వాళ్ళు కబ్జా చేసేసుకొని ఈమెకేం లేకుండా చేస్తారు. ఈవిడ వెళ్ళి అడుగుతుంది దాయాదులు, నా ఆస్తి మాకు ఇవ్వండి, నాకు తినడానికి ఏమన్నా కావాలి కదా, ఉండటానికి ఇల్లు ఉండాలి అని. అంటే ఏం లేదు, నీకేం అవసరము, కొడుకు లేడు, భర్త లేడు, నువ్వేం చేసుకుంటావు అని వాళ్ళు అంటారు ఒక మాట. నీకు కానీ ఆస్తి కావాలంటే వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకోపో, ఇస్తామంట. ఇప్పుడు వెళ్ళి నేను ఎక్కడ కొడుకుని తెచ్చుకుంటాను అంటే, మాకు అదంతా తెలియదు, నువ్వు కొడుకుని తెచ్చుకొని ఈ ఆస్తి నీకు ఇస్తామంటారు. ఇంకా ఆవిడ బాధపడుతూ, పెద్ద ఆవిడ, ఆమె బయలుదేరి, అప్పుడు అందరికీ అంటే మజిలీ అంటే ఇంకా కాశీ వరకే అందరికీ, వేరే ప్లేసెస్ అన్నీ ఏం లేవు.
సరే ఆవిడ అలాగే నిదానంగా మజిలీలు చేసుకుంటూ కాశీ వరకు చేరుకుంటుంది. చేరుకొని ఇంకా అక్కడ గంగా నది ఒడ్డున కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఆవిడ బాధపడుతూ ఉంటుంది. ఎవ్వరూ లేకుండా ఏం నా జీవితం ఇట్లా అయిపోయింది అని ఒక బాధ లోపల నుంచి ఎంత బాధ వస్తుందంటే, కొడుకును దత్తాత్రేయ అని గట్టిగా పేరు పెట్టి పిలుస్తుంది. ఆర్తితో అరుస్తుందనమాట. ఆ శబ్దం విని ఆ పక్కనే ఉన్న ఒక యువకుడు వెంటనే లేచి వస్తాడు. "అమ్మా మీరు ఎవరిని పిలుస్తున్నారు? దత్తాత్రేయ" అని అంటే, "నా కొడుకు బాబు" అని ఆవిడ అంతా చెప్తుంది. ఇలా చిన్నప్పుడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి అంతా చెప్తే, అప్పుడు చూసి గుర్తుపడతాడు. ఉమ్. తల్లిని గుర్తుపట్టి, "అమ్మా నేనే నీ కొడుకును, నేనే దత్తాత్రేయులను" అని గుర్తుపట్టి ఆయనకు తల్లి దొరుకుతుంది. ఆవిడకి కొడుకు కొడుకు దొరుకుతాడు. అది ఇద్దరు చాలా ఆనందంగా అయ్యి ఆనందపడి, "రా నాయనా మనం వెళ్దాం మన ఊరికి" అంటే, "అమ్మా నేనిప్పుడు ఇక్కడ ఒక గొప్ప పండితుడిని, నాకు విద్యాభ్యాసం అన్నీ అయ్యాయి" అని చెప్తాడు. సంతోషంగా ఇద్దరు బయలుదేరుతారు. ఇద్దరు బయలుదేరిన తర్వాత వీళ్ళు రిటర్న్‌లో వచ్చేటప్పుడు మనకు మహబూబ్ నగర్ జిల్లా దగ్గర జటప్రోలు అని ఒక ఊరుంది. అక్కడ బస చేస్తారనమాట. అంటే మజిలీలు కదా! ఆగుతూ మజిలీ. స్టాప్స్ రావాలి. అక్కడ బస చేసినప్పుడు అక్కడ ఒక సంతర్పణ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న రాజు బ్రాహ్మణ సంతర్పణ చేస్తుంటాడు. భోజనాలు పెడుతుంటారు. పెడుతూ ఉంటారు. ఆకులు వేస్తారు, వడ్డిస్తారు. వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. భోజనం చేద్దామని. కాసేపటికి ఎంతకు వడ్డించరు. అక్కడ ఏదో అందరూ మాట్లాడుకొని ఉంటారు. ఏదో జరిగింది ఇక్కడ అని చెప్పి ఈయన దత్తాత్రేయులు అక్కడికి వెళ్ళి అడుగుతాడు వాళ్ళని. "ఏమైందండి ఇంకా వడ్డించట్లేదు" అంటే "మాకు ఒక పెద్ద సందేహం ఉంది ఇక్కడ. ఇక్కడ అన్నపు రాశి ఇంతెత్తు ఆ రాశి పోసింటారు. ఇక్కడ అన్నము అంతా రెడీగా ఉంది. కానీ ఎవరో అటుగా ఒక కుక్క పోవడం చూశారట. కుక్క ఏమన్నా మూతి పెట్టిందేమో అని మా అనుమానము. ఒకవేళ అలా జరిగింటే ఈ అన్నం మేము వడ్డించలేము. అది మహాపాపం. అందుకు ఏం చేయాలో మాకు పాలుపోవటం లేదు. ఏం చేయాలో తెలియట్లేదు" అంటారు. అంటే వెంటనే ఈయన చాలా విద్యలు నేర్చుకొని ఉంటారు. వెంటనే తన జ్ఞానశక్తితో ఆయన దివ్య దృష్టితో చూస్తారనమాట. చూసి, "లేదు అసలు ఇక్కడ ఇటువైపు కుక్కనే రాలేదు. అది పవిత్రంగానే ఉంది. మీరు అందరికీ వడ్డించొచ్చు" అనగానే వాళ్ళు సంతోషపడిపోయి వెంటనే అందరికీ సంతర్పణ చేస్తారు. తర్వాత ఈ విషయాన్ని తీసుకెళ్ళి రాజుకు చెప్తారు. "మహారాజా ఇలా జరిగింది. ఆయనే కనుక లేకపోయిండింటే ఈరోజు మొత్తం ఆగిపోయేది. బ్రాహ్మణ సంతర్పణ ఆగిపోయేది" అంటే ఆ రాజు చాలా సంతోషపడి ఈ తల్లి కొడుకు ఇద్దరిని పిలిచి చాలా మాన్యాలు ఇస్తారాయన. ఉమ్. అక్కడ భూములు, జాగాలు, గద్వాల దగ్గర అక్కడంతా కూడా చాలా భూములు ఇచ్చారాయన. ఇచ్చి ఆయన్ను సత్కరించి బాగా అంటే ఆయన రావడం ఎంట్రీతోనే ఆస్తులు సంపాదించుకొని వస్తాడనమాట. తిరిగి వాళ్ళ ఊరు చేరుతారు. వేంపల్లకి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళందరూ చూసి ఇంత గొప్పవాడయ్యాక ఇంకా వాళ్ళకి నోట్లో మాట ఏమొస్తుంది? ఇంకా ఎవరు ఏం మాట్లాడరు. ఆయన్ని చూసి సంతోషించి వీళ్ళ ఆస్తులు వీళ్ళకి వెనక్కి ఇచ్చేస్తారు. తర్వాత ఆయనకు వివాహము, ఆయన పరంపర, మనవడు, ముని మనవళ్ళు అలా ఆయన ఫ్యామిలీ కొనసాగిందనమాట. Yes. అంటే తండ్రి ఆ రోజు అన్నాడు తనను అన్న బాధతో వెళ్ళాడు. కానీ కోపంతో వెళ్ళలేదు. బాధతో వెళ్ళాడు. ఏమైనా సరే తన తండ్రిని సంతోషపెట్టాలి. తను బాగా చదువుకోవాలి అని ఒక జ్ఞాన సముపార్జన అనే ఉద్దేశంతో వెళ్ళాడు. అంటే ఒక మంచి ఆలోచనతోనే అతను వెళ్ళాడు కాబట్టి తన టార్గెట్ కూడా రీచ్ అయ్యాడు. తర్వాత తన తండ్రి కోరిక తీర్చాడు. తర్వాత అంతా సుఖంగా జరిగిపోయింది. నమస్తే. నమస్తే.